యాక్చువల్‌గా వనభోజనాలు అంటే మీనింగ్ ఏంటి? వనంలో కూర్చొని తినే భోజనాలా? మీకు ఎవరికైనా క్లియర్‌గా మీనింగ్ తెలిస్తే నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ పార్క్ అయితే చాలా గ్రీనరీగా ఉందనమాట. మాకైతే 20 కిలోమీటర్స్ వచ్చింది మేకు మియాపూర్ నుంచి. దీనికి ఎంట్రీ టికెట్ కూడా ఉంది. అడల్ట్స్‌కైతే ₹50, 3-6 ఇయర్స్ పిల్లలకైతే 20 రూపీస్ అనమాట. పార్క్ అయితే చాలా బావుంది. పిల్లలకి ఆడుకోవడానికి చాలా స్పేషియస్‌గా అండ్ వాష్‌రూమ్స్ గురించి చూస్తూ ఉంటారు గదా! అందరూ వాష్‌రూమ్స్ కూడా క్లీన్‌గానే ఉన్నాయి. మా వాళ్ళైతే యూజ్ చేశారనమాట. ఇంకా ఇలా ఫ్యామిలీ అందరూ ఒక చోట కలిస్తే తెలుస్తది గదా! అలా గోలగోలగా సరదాగా గడిచిపోయింది ఆ రోజంతా. ఇంకా పార్క్ అంతా తిరిగి చూద్దాము అని చెప్పి చూస్తూ ఉంటే పిల్లలైతే మాత్రం వాళ్ళని ఆపడం కష్టమైపోయింది. మా వాడినైతే వాడు వాడి వెనక పరిగెత్తడమే సరిపోయిందనమాట మాకు. పార్క్ అంతా చాలా బావుంది. ఎవరైనా దగ్గరలో ఉన్నవాళ్ళు ట్రై చేయండి. మళ్ళీ ఇంకో డౌట్ అనమాట. కార్తీక మాసంలోనే వనభోజనాలకెళ్ళాలని ఎందుకు చెప్తారు అందరూ? నాకు తెలిసిందైతే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని తినడాన్ని వనభోజనాలు అని అంటారు అని కూడా విన్నాను నేను. ఏది కరెక్టో మీరే చెప్పండి. ఇంక నెక్స్ట్ ఇలా మా వారిని ఫోటో తీయండి అంటే ఫోటో తీయకుండా ఆయన వీడియో తీశారనమాట. అక్కడ వెనక చెరువు ఏం కనిపించట్లేదు అని చెప్పి. అలా చిన్నగా వీడియోస్ తీసుకుంటూ ఈవినింగ్ 4:30 అలా స్పెండ్ చేశాము. తర్వాత ఇంకా ఎటు వాళ్ళు అటు స్టార్ట్ అయిపోయాం. బాయ్ బాయ్. థాంక్ యూ.